తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. డూప్లికేట్ ఓట్లతోనే సీఎం రేవంత్ గెలిచారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కేవలం 800 ఓట్లు మాత్రమే తొలగించారన్న ఆమె కొడంగల్లో తాము వెరిఫై చేస్తే 33,000 ఓట్లు డూప్లికేట్ ఉన్నాయన్నారు. డూప్లికేట్ ఓట్లు చాలా ఉన్నాయని, మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 32,000 మెజారిటీతో గెలిచారని, ఈ డూప్లికేట్ ఓట్లతో రేవంత్ రెడ్డి గెలిచారని అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే కర్ణాటక నుంచి నోటు ట్రాన్స్ఫర్తో పాటు ఓటు ట్రాన్స్ఫర్ అయ్యిందేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కవిత. కొడంగల్లో కేవలం 808 మాత్రమే డిలీట్ చేశారు. వితిన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. ఓవరాల్గా కొడంగల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు ఏంటంటే కొడంగల్ టు కొడంగల్ 22,000, సేడం టు కొడంగల్ 11,000, టోటల్ కలిపితే 33,433 33,433 డూప్లికేట్ ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు మొన్న గెలిచిన మార్జిన్ ఎంత? 32,532. మనమేమనుకున్నామంటే కర్ణాటక నుండి కాంగ్రెస్ వాళ్ళకి ఫండ్స్ వచ్చినాయేమో అనుకున్నాం. ఇప్పుడు ఇది చూస్తుంటే సేడం నుంచి ఓట్లు కూడా వచ్చినట్టు కనబడుతుంది నాకైతే. దీని మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ రివ్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.